మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిగ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ నుంచి మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, స్పాంజ్ ఐరన్ ఇండియా కంపెనీ ఎక్కడ ఉంది? ఆన్సర్ పాల్వంచ. నెక్స్ట్, అతి చిన్న గ్రహం ఏది? ఆన్సర్ బుధుడు. నెక్స్ట్, వేడికి ఎక్కువగా వ్యాకోచించినవి ఏవి? ఆన్సర్ వాయు పదార్థాలు. నెక్స్ట్, రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించడానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ ప్రజాపదం. నెక్స్ట్, మానవుని హృదయంలో గల గదుల సంఖ్య ఎంత? ఆన్సర్ 4. నెక్స్ట్, మధ్య ఆఫ్రికాను ఆవిష్కరించినది ఎవరు? ఆన్సర్ లివింగ్స్టన్. నెక్స్ట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనగా ఇస్రోను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1969 సంవత్సరంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఇస్రోను స్థాపించడం జరిగింది. నెక్స్ట్, దేశంలో స్థూల పెట్టుబడి రేటు 2013-14లో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 32.3%. నెక్స్ట్, అంతరిక్ష యాత్రికుడికి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? ఆన్సర్ నలుపు. నెక్స్ట్, పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ 29 ఉపగ్రహాలను అయితే విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, పెన్సిలిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, ఎత్తైన శిఖరం K2 ఏ శ్రేణిలో ఉంది? ఆన్సర్ కారాకోరం. నెక్స్ట్, ఎపిస్ ఇండికా దేని శాస్త్రీయ నామం? ఆన్సర్ తేనెటీగ. నెక్స్ట్, శరీరం నుండి నీరు బయటకు పోకుండా ఉప్పు నీటి జీవులు నిల్వ చేసుకునే పదార్థం ఏంటిది? ఆన్సర్ యూరియా. నెక్స్ట్, పెర్టుసిస్ బ్యాక్టీరియా కలుగజేసే వ్యాధి ఏది? ఆన్సర్ కోరింత దగ్గు. నెక్స్ట్, కాపర్ ఆక్సైడ్ రంగు ఏమిటి? ఆన్సర్ నలుపు. నెక్స్ట్, రాజ్యసభకు పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? ఆన్సర్ 30. నెక్స్ట్, 1950-51లో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆన్సర్ 56.5%. నెక్స్ట్, ఏ వ్యక్తికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే పరిపూర్ణత లభించదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ గురునానక్. నెక్స్ట్, భారత పార్లమెంటులో అంతర్భాగం ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్, శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి ఏవి? ఆన్సర్ ఇస్నోఫిల్స్. నెక్స్ట్, నీటిలో గల సూక్ష్మజీవులను చంపడానికి త్రాగే ముందు ఎన్ని నిమిషాలు మరిగించాలి? ఆన్సర్ 10 నుంచి 15 నిమిషాలు అయితే నీటిని మరిగించినట్లయితే అందులోని సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఫిల్ములు మరియు టేపులు తయారు చేసేది ఏది? ఆన్సర్ పాలిఎస్టర్లు. నెక్స్ట్, ఇందిరా ఆవాస్ యోజన అనగానేమి? ఆన్సర్ గృహ అవసరాలను తీర్చడం ఇందిరా ఆవాస్ యోజన యొక్క ముఖ్య లక్ష్యంగా ఇక్కడ మనం చెప్పవచ్చును. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం 8 నుండి 10వ తరగతి పిల్లల వరకు ఆ సంవత్సరం నుండి ఇక్కడ ఏ సంవత్సరం నుండి అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ 2008
సంవత్సరంలో 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకైతే మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు జరిగింది. నెక్స్ట్ పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 40వ ఆర్టికల్ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను ఇక్కడ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవి కాల పరిమితి ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్ సోడా నీటిలో ఉండే వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ సిక్కు మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ గురునానక్. నెక్స్ట్ స్వయం ఉపాధి పథకాల కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ కలెక్టర్. నెక్స్ట్ గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? ఆన్సర్ 10. నెక్స్ట్ మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య? ఆన్సర్ 31. నెక్స్ట్ ఆముదపు నూనెను ఈ క్రింది వాటి తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ప్లాస్టిక్స్ తయారీలో ఆముదపు నూనె అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్ప చెట్ల పూల నుండి ఏం తయారు చేస్తారు? ఆన్సర్ ఇప్పసార. నెక్స్ట్ జర్మనీలో జల రవాణాకు బాగా ఉపయోగపడు నది ఏది? ఆన్సర్ రైన్ నది. రైన్ నది చూసినట్లయితే జర్మనీలో జల రవాణాకు ఉపయోగపడు నదిగా ఇక్కడ ఆన్సర్ చేయడమైనది. నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన రైలు మార్గం గల ప్రాంతం ఏది? ఆన్సర్ ట్రాన్స్ సైబీరియా. నెక్స్ట్ ద్రాక్ష సార ఉత్పత్తిలో ప్రథమ స్థానం వహించుచున్నది ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ యూరప్ నందలి దేశాలలో చిన్నది ఏది? ఆన్సర్ వాటికన్ సిటీ. నెక్స్ట్ ఎవరి అనుమతితో ఆర్థిక బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టబడతాయి? ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ సీతాఫలాలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది? ఆన్సర్ చిత్తూరు. నెక్స్ట్ ధ్వని వేగం ఎందులో గరిష్టంగా ఉంటుంది? ఆన్సర్ ఉక్కు. నెక్స్ట్ లారెంజ్ వక్రరేఖ సూచించు అంశం ఏది? ఆన్సర్ ఒక దేశ ఆదాయ పంపిణీ అసమానత్వంను లారెంజ్ వక్రరేఖ సూచించును. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ డల్హౌసీ. నెక్స్ట్ నైట్రోజన్ను అమ్మోనియాగా మార్చగల జీవులు? ఆన్సర్ రైజోబియం. నెక్స్ట్ ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఇన్సులిన్. ఇన్సులిన్ కనుక లోపించినట్లయితే డయాబెటీస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ సముద్రపు నీరు తీర ప్రాంతానికి చొచ్చుకొని వచ్చి ఏర్పడిన సరస్సు ఏది? ఆన్సర్ పులికాట్ సరస్సు. నెక్స్ట్ జర్మనీలో రూర్ లోయ ప్రసిద్ధిగాంచినది ఏది? ఆన్సర్ బొగ్గు క్షేత్రాలు. నెక్స్ట్ మన రాష్ట్రంలో ఏ జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ఉన్నది? ఆన్సర్ ప్రకాశం. నెక్స్ట్ అన్నపూర్ణ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఏప్రిల్ 1, 2000 సంవత్సరంలో చూసినట్లయితే అన్నపూర్ణ పథకం అనేది ప్రారంభించడమైనది. నెక్స్ట్ హిరాకుడ్ ప్రాజెక్టు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ మెరినో జాతి గొర్రెలు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఉన్ని. నెక్స్ట్ కాంతి నిరోధకం అంటే ఇక్కడ కాంతి నిరోధకానికి ఉదాహరణ ఏదని కాంతి నిరోధకంగా ఏది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఆన్సర్ చెక్క. నెక్స్ట్ రాజమండ్రి దిగువన గోదావరిని ఎన్ని పాయలుగా చూడవచ్చును? ఆన్సర్ 3 పాయలుగా. నెక్స్ట్ సిమెంటు వీటి యొక్క మిశ్రమం? ఆన్సర్ కాల్షియం సిలికేట్ మరియు కాల్షియం అల్యూమినేట్. నెక్స్ట్ సామాజిక శాస్త్రాల రాణిగా పరిగణిస్తున్న శాస్త్రం ఇది? ఆన్సర్ అర్థశాస్త్రం. నెక్స్ట్ సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాలు. నెక్స్ట్ భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? ఆన్సర్ రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇందులో ఏది లీప్ సంవత్సరం? ఆన్సర్ 1996 సంవత్సరాన్ని మనం ఇక్కడ లీప్ సంవత్సరంగా చెప్పవచ్చును. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద ఉభయచర విమానము అనగా AG600 తయారీని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రిట్ ఏది? ఆన్సర్ హేబియస్ కార్పస్. నెక్స్ట్ మితవాదుల నాయకుడు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగవేత్తలు ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడమైనది? ఆన్సర్ ఐర్లాండ్. నెక్స్ట్ రామచరిత మానస్ రచయిత ఎవరు? ఆన్సర్ తులసిదాస్. నెక్స్ట్
పెట్టుబడిదారీ విధానపు ముఖ్య లక్ష్యం? ఆన్సర్ లాభార్జన. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.